మనం ఏదన్నా బలంగా కోరుకొని అది మనస్ఫూర్తిగా నమ్మితే జరుగుతుంది. మరి అలాంటప్పుడు గుడికి ఎందుకు వెళ్ళాలి? కరెక్ట్. మనం కోరిక ఎంత బలంగా ఈ సృష్టికి పంపించాలంటే అంత మంచి ప్లేస్ ఉండాలి, అంత ఏకాగ్రతతో కోరుకోవాలి. దానిపై నమ్మకం ఉండాలంటే ఆ ప్లేస్ కూడా మనకు సహాయం చేస్తుంది. మీరు గుళ్ళు గమనించండి, ఊరకనే అక్కడో ఇక్కడో కట్టలేదు. ఒక గుడి పైన గద్దలు ఎగరవు, ఇంకో గుడిలో సూర్యకిరణాలు రథసప్తమి మాత్రమే పడతాయి, ఇంకో గుడిలో సముద్రం పక్కనే ఉన్న లోపలికి వెళ్తే అలల సౌండ్ వినపడదు, ఇంకొక గుడి, ఇలా ప్రతి గుడి ఒక ప్రత్యేకమైన ప్రదేశం చూసి ప్రత్యేకమైన వాస్తు చూసి కట్టారు. అంటే అక్కడ నుండి పంపే సిగ్నల్ అంత బలంగా సృష్టికి చేరుతాయి. మనం ఉండే ప్లేసు, మనం పంపించే మార్గం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు సెల్ ఉందనుకోండి, మన ఇంట్లో సిగ్నల్స్ రాకపోతే సెల్ టవర్ దగ్గరికి వెళ్తే ఇంకా బాగా వస్తాయి కదా, మంచి ఎత్తు ప్లేస్కి వెళ్తే బాగా వస్తాయి కదా. అంటే మనం పంపించే సిగ్నల్ సృష్టికి అందాలంటే సరైన ప్లేస్లో మనం కూర్చొని మనం ఏకాగ్రతతో పంపించాలి. అది మన ఇంటి కంటే కాస్త బెటర్గా గుడి ఉంటుంది. అందుకే గుడిలో కోరుకొని మనస్ఫూర్తిగా